పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నాచారం 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రేషన్ షాపుల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మభ్యపెట్టిందని ఆయన ఆరోపించారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో నాచారం 6 డివిజన్లో మా సీనియర్ కాంగ్రెస్ తరఫున ఏదైతే కార్యక్రమం చేయాలో మా గౌరవనీయులు పెద్దలు మా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో అమూల్యమైన పథకం పేదలకు 6 కిలోల బియ్యం అనేది నిజంగా పేదలు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. ఇవాళ చూసుకుంటున్నట్లయితే మా డివిజన్లో 5 రేషన్ షాపులు ఉన్నాయి కాబట్టి పొద్దున్నుంచి పేద ప్రజలు వచ్చి అక్కడ నిలబడి తీసుకుంటే వాళ్ళ ఆనందం చూస్తుంటే నిజంగా మా కుటుంబ సభ్యుల యొక్క మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు పేదల గురించి మాట్లాడతారు. ఇవాళ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలని వీళ్ళు ఓర్వలేక ఒక దుర్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చూపిస్తున్న విపక్షను తీవ్రంగా ఖండిస్తూ 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేసారు? 10 ఏళ్ళ నుంచి ఒక్క పని చేయలే. ఇవాళ బీసీ వర్గీకరణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీల పట్ల చూపించిన బిల్లును ఆమోదం పట్ల కావచ్చు, అదేవిధంగా రైతుల పట్ల దేశంలో కని వినిగిన ఎరగని ఒకటేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాచంటి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా రేవంత్ రెడ్డి మాకు సన్నబియ్యం ఇచ్చి మాకు పేదలకు మాకు కనికరించి మాకు సన్నబియ్యం ఇచ్చి మమ్మల్ని ఆదరించి పేదల వైపు చూసి మమ్మల్ని అన్ని విధాలా వారు ఆదుకుంటేందుకు ఆయన మమ్మల్ని ఎంతో చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ సన్నబియ్యం ఇస్తున్న ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి